ఉన్నటువంటి పెద్దలు ఈ జిల్లా అధ్యక్షులు రామస్వామి గారు, అదేవిధంగా జిల్లా మైనార్టీ అధ్యక్షులు అలీం బాబు గారు, వారితో పాటుగా నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు అన్వర్ బాషా గారు, నాతో పాటు సలీం బాషా గారు, అఫ్రీద్ గారు, మహబూబ్ బాషా గారు, వీరందరూ కూడా ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడటానికి ఉన్నటువంటి కారణాన్ని నేను విశదీకరిస్తాను. మిత్రులారా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సోదరుడు రజాక్ భాయ్ నాకు ముస్లిం యొక్క టోపీని నాకు ధరింపజేశాడు. ముస్లిం అయినప్పటికీ కూడా నేను టోపీతో లేకుండా మీతో పత్రికా సమావేశం నిర్వహించేవాడిని. కానీ ఇది నమాజ్లో ధరించాల్సినటువంటిది. మీ ముందు ముస్లింగా ఒక ఐడెంటిఫికేషన్ కోసం కాకుండా నా సోదరుడు నాకు గౌరవిస్తూ ఇచ్చినటువంటి దీంతో మీతో కూర్చొని నేను పత్రికా సమావేశం చేసే ముందు నాతో పాటు రామస్వామి గారు నాకు ఎడం పక్కన ఉన్నారు, నాతో పాటు నా కుడి పక్కన అవిలన్ బాబు గారు ఉన్నారు. నేను ఒక ముస్లింగా, నా పక్కన కుడి పక్కన ఉన్నటువంటి అవిలన్ బాబు క్రిస్టియన్ గా, నా పక్కన ఉన్నటువంటి రామస్వామి గారు హిందువుగా, మేమే భారతీయ జనతా పార్టీకి లెక్కకి మేము ఎలా ఉంటామనేది భారతీయ జనతా పార్టీ నిదర్శనంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమాజంలో ఉన్నటువంటి ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా, బుద్ధ అయినా, జైన్ అయినా, హిందువు అయినా భారతీయులుగా కలిసిమెలిసి జీవించాలని చెప్పేదే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, ధర్మం, పాలన. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలని, ఎవరైతే ముస్లింలు అయితే ఉన్నారో ఆ ముస్లింలందరూ కూడా దేశభక్తులని చెబుతున్నటువంటి తరుణంలో, ముస్లిం సమాజం పట్ల ఉన్నటువంటి గౌరవంతో కూడినటువంటి భావాన్ని ప్రకటిస్తున్నటువంటి తరుణంలో, ముస్లింలంటే ఇలా ఉండాలి, వీళ్ళకి చేతులెత్తి నమస్కరించాలని భావించి ఆలోచించి వాళ్ళకి ఆదరించేటువంటి సమాజం ఉన్నటువంటి తరుణంలో నిన్న జరిగినటువంటి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పై దాడిని నేను మీ ముందు మీకు చెప్పదలసినటువంటి పరిస్థితి వచ్చినందుకు బాధపడుతున్నాను. వాస్తవంగా అక్కడ జరిగినటువంటిది సివిల్ డిస్ప్యూట్. వాళ్ళందరూ కోరుకున్నట్టుగా నా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీలు అనుకోనివ్వండి, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీలు అనుకోని మొత్తం అనుకున్నట్టుగా సివిల్ డిస్ప్యూట్. కానీ ఒక సంవత్సరం క్రితం అది వివాదం అయ్యింది. పోలీసు వారి యొక్క లెక్క ప్రకారం దాని నిర్మాణాన్ని ఆపమని చెప్పిన తర్వాత ఆ నిర్మాణాన్ని మళ్లీ ప్రయత్నం చేస్తున్నటువంటి మసీదు కమిటీ యొక్క ఆలోచనని వ్యతిరేకిస్తూ అక్కడికి వెళ్ళినటువంటి మా నాయకుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత